హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డబల్ ఇస్మార్ట్ శంకర్ మూవీ చూసి వచ్చాను. ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్ అన్నమాట. ఇందులో హీరో రామ్, హీరోయిన్గా కావ్య టాపర్, ఈ విలన్గా సంజయ్ దత్ నటించారు. ఈ మూవీ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి విలన్ అయిన సంజయ్ దత్ కొద్ది రోజుల్లో చనిపోతున్నాడని తెలుస్తుంది. అయితే ఒకళ్ళు ఐడియా ఇస్తారు, మీ మెమొరీ మొత్తం వేరే వాళ్ళ మైండ్లోకి మారుస్తే మీరు బతికే ఛాన్స్ ఉంది అని. దాంతో హీరో మైండ్లోకి తన మెమొరీ మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తారు, ఒక చిప్ పెడతారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే సినిమా స్టోరీ లైన్. ఈ మూవీ వచ్చి సేమ్ నాకైతే ఇస్మార్ట్ శంకర్ చూసినట్టే ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ, ఇంటర్వెల్ టయానికి అతని మైండ్లోకి చిప్పు పెట్టడం, ఆ తర్వాత హీరో పారిపోవడం, విలన్లు తరమడం, సేమ్ కాన్సెప్ట్ అదే పెట్టారు. కాకపోతే ఇందులో కొంచెం మదర్ సెంటిమెంట్ పెట్టారు. ప్లస్ ఇందులో కామెడీ ట్రాక్ అనేది సపరేట్గా పెట్టారు. అంటే మనకు పాత సినిమాలలో కామెడీ ట్రాక్ సపరేట్గా ఉంటుంది, మళ్ళీ హీరో స్టోరీ సపరేట్గా ఉంటుంది. అలా ఆలీ కామెడీ ట్రాక్ అంతా సపరేట్గా పెట్టారు. దానికి స్టోరీకి లింక్ ఏం పెట్టకుండా ఆలీ కామెడీ సపరేట్ ఉంటుంది, హీరో స్టోరీ సపరేట్గా ఉంటుంది. కామెడీ అయితే బాగుంది, నాకు బాగా నచ్చింది ఆలీ కామెడీ. నాకు ఈ సినిమాలో బాగా నచ్చిందంటే కామెడీ బాగా నచ్చింది. ఆలీ చేసే కామెడీ జోకులు అవన్నీ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో అయితే బాగుంది, సెకండ్ హాఫ్లో అంత ఉండవు. ఇంకా హీరో యాక్టింగ్ అయితే చాలా బాగుంది, విలన్ యాక్టింగ్ కూడా బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది. కానీ రొటీన్ స్టోరీయే దింపాడు. సేమ్ మనకంతా తెలిసిపోతుంది. ఆఖరికి క్లైమాక్స్ ఫైట్ కూడా అక్కడే సేమ్ ఆ శివుడి గుడిలోనే పెట్టారు క్లైమాక్స్ ఫైట్. కాకపోతే ఇందులో కొంచెం మదర్ సెంటిమెంట్ పెట్టారు, అది కొంచెం బాగా వర్కౌట్ అయింది, బాగుంది మదర్ సెంటిమెంట్. ఈ మూవీ వచ్చి ఎవరైనా ఇస్మార్ట్ శంకర్ చూసిన వాళ్ళు ఉంటే సేమ్ అదే దిగినట్టుంటే, కాదు కొంచెం కాన్సెప్ట్ మార్చారు అంతే. నాకైతే పర్లేదు, జస్ట్ ఆలీ కామెడీ కోసం, మదర్ సెంటిమెంట్ కోసం అయితే చూడొచ్చు. రామ్ అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు, డ్యాన్సింగ్ కానీ అంతా బాగా చేశాడు. హీరోయిన్లు ఇంకా ఉన్నారంటే ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పర్లేదు, బాగుంది. ఫైట్లు కూడా బాగున్నాయి. మూవీ అయితే నాకైతే పర్లేదు ఫ్రెండ్స్. మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. నాకైతే యావరేజ్ అనిపించింది. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.